ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరో చోట అకాల వర్షం రైతులను కడగండ్ల పాలు చేస్తుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో వర్షం కురిసింది. ఎర్రజొన్న రైతులు ఆగమాగమవుతున్నారు. ఆర్మూర్తో పాటు నందిపేట్, ఆలూరు, డొంకేశ్వర్, మక్లూరులో పంట తడిచిపోయింది. ఇప్పటికే వ్యాపారులు సిండికేట్ కావడంతో క్వింటాల్ ధర 4,100 నుంచి 3,300 రూపాయలకు తగ్గించారు. ఇప్పుడు అకాల వర్షానికి తడవటంతో రేటు మరింత పడగొడతారని ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అకాల వర్షానికి జొన్నలు తడిసి ముద్దయినాయి. దీన్ని ప్రభుత్వము, మన రెవెన్యూ అధికారులు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ అందరూ చొరవ చేసుకొని దీన్ని పచ్చి ధాన్యాన్ని కూడా తీసుకెళ్లేటట్టు చూడాలి. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపైకి ఎక్కే పరిస్థితి వస్తుంది. మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ బాగా నష్టంలో ఉన్నారు. రేట్ లేక గిట్టుబాటు ధర లేదు. 3900 నుంచి 33,50 వరకు తీసుకొచ్చేసింది సిండికేట్ అయ్యి. ఈ రేటు కూడా మాకు 30 రేటు కూడా ఎక్కువ చేసి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్టార్టింగ్ జొన్న సీజన్ ప్రారంభంలో 3,900, 4,000 ఉన్న రేటుని వాళ్ళు సిండికేట్గా మారి 3,300కు తీసుకొచ్చేసారు. 3,300, 3,350 ఆ విధంగా తీసుకొచ్చారు. మళ్ళీ దానికి తోడుగా మనకి ఈ వర్షంకు తడిసి ముద్ద అవుతున్నాయి. దీన్ని వెంటనే తొందరగా మ్యాచర్ 2 పాయింట్లు ఎక్కువ తక్కువ ఉన్నా కానీ తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిన్న పడ్డ రాత్రి వర్షంకి ఏదైతే ఎర్రజొన్నలు ఉన్నాయో అవి కలర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు జరుగుతాయి. ఈ వర్షాలకు దళాల చేతిలో ఇంకా మేము నష్టపోయే ప్రభావం జరుగుతుంది. ఇవాళ 30 నుంచి 25 కూడా చాలా చేతుల పని. ఒక రైతు గవర్నమెంట్ కొంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఉంటుంది. దీన్ని మేము ఏం చేయలేము. పండిస్తాం కానీ ఆపుకోలేము మేము రైతులం. ఇది మాకు నష్టపోయే